ఓం గం గణపతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై హనుమాన్. మిథున రాశి. మిథున రాశి వారికి మే మాసము 10వ తేదీ వరకు దశమ స్థానంలో ఉన్నటువంటి రెండు పాపగ్రహాలు కుజుడు, శనిగ్రహం. ఈ రెండు పాపగ్రహాలు అతి వ్యతిరేకమైనటువంటి శత్రుత్వం కలిగినటువంటి గ్రహాలు. మరి ఈ మిథున రాశి నుంచి 10వ రాశిలో ఈ కుజుడు, శని ఉండటం ద్వారా వీరు ప్రయత్న లోపం లేకుండా ఉద్యోగ విషయంలో కానీ, ఏదైనా గృహం కట్టాలి లేకపోతే ఒక స్థలం కొనాలి అనేటటువంటి విషయాల యందు ఆసక్తితో ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ, ఎంత కష్టాన్నైనా సరే ఎదుర్కొంటూ, ఎన్ని అవమానాలు ఎదిరించైనా, ఎన్ని ఇబ్బందులు వారి ముందు ప్రత్యక్షమైనా లోపల కసి మాత్రం తగ్గదు. వాటి యందు ఎంతో ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటారు. కానీ ఫలితం మాత్రం లోపంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నానికి తగ్గ ఫలితం వీరికి ఎన్నో ఆటంకాలు, ఆపదలు, అవమానాలు, ఇబ్బందులు, మానసికంగా నిర్వీర్యత, అవసరం లేనటువంటి ప్రేరేపణలు, ఇలాంటివన్నీ కూడా వీరి ఆరోగ్యం మీద దెబ్బపడే అవకాశం ఉంటుంది. మానసికంగా జుగుత్స, అనారోగ్యపరంగా మానసిక సమస్య, ఇబ్బందులు, వాటి పరంగా అవసరమైతే అప్పు చేసి ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేయటము, అయిన వాళ్ళ దగ్గర అప్పు చేయటము, దాని ద్వారా ఆ అప్పుకి వారు అనే మాటలు చాలా ఘోరమైనటువంటి మాటలు కూడా ఉంటాయి. మరి మొన్నటిదాకా నువ్వు బాగానే బతికావు కదా, ఇప్పుడు ఎందుకు నీకు డబ్బు అవసరం ఏముంది, నువ్వు ఉద్యోగం బాగానే చేస్తున్నావు కానీ, ఉద్యోగంలో ప్రమోషన్లు బాగానే వస్తున్నాయి కానీ అక్కడ సందర్భానుచితంగా వీరికి కలిగేటటువంటి సమస్యలకి అవతల వాళ్ళ ద్వారా అవమానాలతో కూడినటువంటి మాటలు ఏప్రిల్ 24 నుంచి కుజుడు రేవతి నక్షత్రం, బుధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఆయన యొక్క దృష్టి పడ్డప్పుడు ఎన్నో రకాలైనటువంటి అభాండాలు, అపనిందలు, అవమానాలు పడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దాని ద్వారా ఉద్యోగం మీద వీరికి పూర్తిగా నిమగ్నత తగ్గిపోతుంది. సరైనటువంటి ఆలోచన శక్తి ఉండదు. శారీరకంగా ఏదో లోపల ఇబ్బందిగా పడుతూ, దాన్ని మానసికంగా బయటికి ప్రదర్శిస్తూ, ఎవరైనా బంధువుల్లో మాట్లాడినా సరే కోపావేశంతో మాట్లాడటము, అలాంటి పరిస్థితులు కూడా ఎదురే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మిథున రాశి వారిలో ఎవరైనా సరే విద్యార్థుల కన్నా ఉన్నట్లయితే విద్యపరంగా వీరికి మానసిక అలసట ఎక్కువ అవుతుంది. ఏదో రాయాలి, ఏవో ఎగ్జామ్స్లో నేను పాస్ అవ్వాలి, నేను రాసే ప్రతి వ్రాత పరీక్ష నాకెందుకు ఫలితం దక్కట్లేదు అని కొన్ని రోజులు బట్టి మీరు చాలా బాధపడుతున్నారు. మే 10 వరకు అదే బాధ కంటిన్యూ అవుతూనే ఉంటారు. వాళ్ళు ఇష్టపడతారు, చాలా మంచి ప్రణాళికలతో చేస్తారు. ఎంతో కష్టమని తెలుసు, రాసే ఎగ్జామ్స్లో ఈ ఎగ్జామ్స్ నాకు చాలా కఠినంగా ఉంటాయని తెలుసు, కష్టపడతారు. ప్రయత్న లోపం అయితే మిథున రాశి వారికి ఉండదు, కుజశనులు అక్కడ ఉండటం ద్వారా. కానీ దాంట్లో ఎన్నో అవరోధాలు కలుగుతూ ఉంటాయి. తండ్రి యొక్క ఆరోగ్యపరంగా ధన సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది కొంతమంది మిథున రాశి విద్యార్థులకి. అట్లాగే కొంతమందికి ఉద్యోగంలో మంచి ఉన్నతి వస్తుంది, మంచి ప్రమోషన్స్ పెరుగుతాయి. వీరికున్న చురుకుదనం, వీరికున్న ఆవేశం, వీరికున్నటువంటి మాట నైపుణ్యం, ఇవన్నీ కూడా ముందుకు తోస్తాయి. దానికి తగ్గ ప్రయత్నాలు చాలా బాగా చేస్తారు. కొంతమందికి మంచి ఉన్నతి కూడా కలుగుతుంది. కొంతమందికి అదే సమయంలో డౌన్ఫాల్ కూడా బిగినవుతుంది. ఉన్న ఉద్యోగం పోవటం, మళ్ళీ కొత్త ఉద్యోగం ఎత్తుక్కోవటం. కొంతమంది విదేశాలలో ఉన్నటువంటి వారికి ఎన్నో ఇబ్బందులు తారసపడి ఇంకా మనం ఇక్కడ ఉండి ఉపయోగం ఉంది అనేటటువంటి ఆలోచనలు కూడా వచ్చి, మరి విదేశాన్ని నుంచి స్వదేశానికి వచ్చి ఏదైనా ఉద్యోగం వెతుక్కుందామా, ఇదే కరెక్ట్ పనే అనేటటువంటిది ఆలోచన పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడే ఆలోచించాలి. అంటే ఇవన్నీ మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర నక్షత్రము, ఆరుద్ర నక్షత్రము, పునర్వసు నక్షత్రం, వీళ్ళు అనుకుంటారు ఇక మాకు ఈ మే 10 వరకు ఇలాగే జరుగుతుందా అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఫోన్లు చేసి, గురువు గారు మాకు ఇవేం జరగట్లేదండి, మాకు చాలా బాగుందండి, మేము హ్యాపీగా మంచి స్థలం కొనుక్కున్నాం, ఇల్లు కొనుక్కున్నాం, మాకు ఆరోగ్యంగా బాగానే ఉన్నాము, మేము హ్యాపీగా ఎక్సర్సైజులు చేస్తున్నామండి, మేము బంధువులతో హ్యాపీగా ఉన్నాం, అసలు మాకు ఏ పని అనుకున్నా సూపర్గా జరుగుతుంది అంటారు. సరే, అది జరుగుతోందో లేదో వాళ్ళ మనసుకు తెలియాలి, ఆ తర్వాత విషయం. మరి కొంతమంది గురువుగారు పూర్తిగా మేము డౌన్ఫాల్ అయిపోయామండి, మీరు చెప్పినట్టుగా మేము అన్నీ జరుగుతున్నాయని. నేను చెప్పినట్టుగా ఏది జరగవు. అంతరిక్షంలో గ్రహాలు మాత్రమే వాణి రూపకంగా గ్రహవాణి మాకు చెప్తూ ఉంటే మేము మీకు చెప్తూ ఉంటాం. వాటిల్లో ఈ గోచారం అనేటటువంటిది మీ జన్మజాతకం, అంటే మీరు పుట్టినప్పుడు తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు మీకంటూ ఒక డేటు, టైము, ప్లేసు, ఆ సమయానికి గ్రహాలు ఏ విధంగా అమర్చబడి ఉన్నాయో
చంద్రుని బట్టి దశలు అంతర్దశలు ఏర్పడి ఆ దశలు అంతర్దశలు ఇప్పుడు ఏం జరుగుతున్నాయి, అవి జన్మజాతకంలో పాజిటివ్ ఉన్నాయా నెగిటివ్ ఉన్నాయా, విద్యా అవకాశాలు వస్తాయా, పెళ్లిళ్ళు అవుతాయా, లేదా పెళ్లిళ్ళ విడాకులు అవుతాయా, ఉద్యోగం వస్తుందా, ఉన్న ఉద్యోగం పోతుందా, ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయా, లేకపోతే మేము భూమి కొని నష్టపోతామా, మమ్మల్ని ఎవరైనా మోసం చేస్తారా, అప్పిచ్చిన వాడు మమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడతాడా, మేము అప్పిస్తే ఎవడైనా తిరిగిస్తాడా లేదు. ఎన్నంటే కొన్ని లక్షల పోర్ట్ఫోలియోస్ ఈ గ్రహాలకి ఆపాదింపబడ్డారు మన ఋషులు అప్పట్లోనే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నాడు. కాబట్టి మనం మాట్లాడుకునేది పెద్ద గొప్ప విషయం కాదు. కాబట్టి మేము ఏంటంటే ఈ జ్యోతిష్య పరిజ్ఞానాన్ని మా మస్తిష్కంలో మరి పొందపరిచి ఉంటాం కాబట్టి అవన్నీ మిక్స్డ్ చేసుకుంటూ ఈ రాశి వారికి ఈ ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి ఒక మార్గదర్శకంగా మాత్రమే చెబుతాం, కానీ ఇవే జరుగుతాయని మేము ఘంటాపథంగా చెప్పేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే జన్మజాతకం మాకు తెలియనప్పుడు మేమేం చెబుతామండి. మీ జన్మజాతకాన్ని సరైన గురువుతో చూపించి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయా లేదా, అసలు నడుస్తున్న అంతర్దశ దశల్ని బట్టి తెలిసిపోతుందండి వ్యవహారం అంతా. అసలు మీరు ఏ ఏ దేని గురించి తాపత్రయపడుతున్నారో ఆ పని అవుతుందా అనేది అంతర్దశ తెలియజేస్తుంది. అది తెలియట్లే ఎంతసేపటికి మా రాశిది, మా నక్షత్రం ఇది, మా జాతకం చెప్పండి, మా పిల్లలు పుడతారా, మాకు వివాహం అవుతుందా, మాకు ఉద్యోగం వస్తుంది, మా వాడు ఉన్నత విదేశాలకు వెళ్తాడా, ఎందుకు విద్యలో ఆటంకాలు కలుగుతున్నాయి, ఎందుకు మా అన్నదమ్ములు కొట్టుకొని వస్తున్నాం, లేకపోతే మాకు స్థిరాస్తులు వస్తాయా, మా తల్లిదండ్రుల నుంచి ఆస్తి వచ్చే యోగం ఉందే. జన్మరాశిని బట్టి మానసిక పీడలు, మానసిక ఆనందాలు, వ్యవహారాల్లో జయాలు కొంతవరకే తెలుస్తాయి. జన్మజాతకంలో ఎన్నో మల్టీవేరియస్ మిక్స్డ్ రిలేషన్స్ ఉంటాయి గ్రహాల మధ్య. అవి ఉన్న రాశులు, అవి కలిసేటటువంటి అవి చూపించే చూపులు, వాటి యొక్క దృష్టి, అవి ఉన్నటువంటి నక్షత్రాలు ఒకటి కాదండి ఎన్నో చూసుకొని చెప్పేవాడే గురువు, జ్యోతిష్య గురువు. కాబట్టి జన్మజాతకాన్ని చూపించుకోకుండా వ్యాపారపరంగా కానీ ఏ శుభకరమైనటువంటి ఈవెంట్స్ వైపుకి వెళ్ళకూడదని ఒక గురువుగా నా సూచన. అంటే తెలుసుకొని ముందుకు వెళ్ళండి, తప్పేం లేదు. గురువుతో చర్చించిన వాడు జీవితంలో ఎదిగే అవకాశం ఉంటుంది. టచ్ చేయొచ్చా, టచ్ చేయకూడదా, ట్రాన్స్ఫార్మర్ వెళ్ళి వాటేసుకోలేము. జ్యోతిష్యం ఒక ట్రాన్స్ఫార్మర్ లాంటిది. అది ప్రతిరోజు టచ్ చేసేది కాదు. మీరు రోజు దినఫలాలు వినొచ్చు, వార ఫలాలు వినొచ్చు, మాస ఫలాలు వినొచ్చు, సంక్రమణ ఫలాలు ఎన్ని విన్నా ట్రాన్స్ఫార్మర్ మీ జ్యోతిష్యం, మీ జాతకం. దాన్ని అవసరమైనప్పుడు మాత్రమే మనం టచ్ చేయాలి. అప్పుడు మనల్ని ఏం చేయదు, ఎందుకంటే గురువు ఉంటాడు. దాన్ని మీకు షాక్ కొట్టకుండా, మిమ్మల్ని ఏం కాకుండా గురువు అనేవాడు కాపాడుతూ ఉంటాడు. కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా మిథున రాశి వారికి విశేషమైనటువంటి కొన్ని ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విశేషమని ఎందుకన్నారంటే కుజుడు శని అనకూడదు, కానీ పాపగ్రహాలే కాదండి, మహాశత్రుత్వపరమైనటువంటి గ్రహాలు. ఈ యొక్క కుజుడు చూస్తే జన్మ రాశిని చూస్తున్నాడు, అట్లాగే చతుర్థం ప్రయాణ స్థానాన్ని చూస్తున్నాడు. ముఖ్యంగా శని మహానుభావుడు 12వ స్థానాన్ని అష్టమాధిపతిపై చూస్తున్నాడు, నవమాధిపతి. అంటే దూర ప్రయాణాల పరంగా ప్రయాణ ఆటంకాలు, ఆలస్యాలు, వద్దులే తర్వాత వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా ఎవరో ఒకరు బంధువుల ద్వారా, లేకపోతే ఇంట్లో మేనమామలో మేనత్తులో ఎవరో ఒకళ్ళు ఫలానా క్షేత్రానికి వెళ్ళొద్దాంరా బాబు అని చెప్పి ప్రయాణం కట్టుకొని వెళ్ళేటప్పుడు కొన్ని ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. మిథున రాశి వాళ్ళు జాగ్రత్త పడండి. మే 10 వరకు ప్రయాణాలను ఆఫ్ చేసుకోవడం మంచిది. విద్యార్థులు కూడా కొత్త విద్యలు ఎందు ఆసక్తి చూపిస్తారు, కానీ జరగడానికి అవకాశం లేదు, జాగ్రత్త పడండి. అట్లాగే కొత్త భూములు కానీ కొత్త ఇల్లులు కానీ కట్టే ప్రయత్నం చేసేవాళ్ళు, ఏదైనా అప్పు తీసుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్త పడండి, మళ్ళీ అప్పు తీర్చలేని పరిస్థితి వస్తుంది. అట్లాగే దీర్ఘకాలిక అనారోగ్య బాధలు, శారీరక రుగ్మతలు, మానసిక వికారాలు మిమ్మల్ని బాధ పెట్టే అవకాశాలు మిథున రాశి వారికి ఉన్నాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఈ మే 10 వరకు ఈ కుజశనుల యొక్క అత్యంత కిరణ శక్తిని మీరు తట్టుకోవాలంటే వాళ్ళిద్దరికీ అధిష్టాన దేవత అయినటువంటి హనుమంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అట్లాగే స్వామివారి యొక్క హనుమాన్ చాలీసా రోజు మీకు అవకాశం ఉన్నప్పుడల్లా పారాయణ చేస్తూనే ఉండండి, లేకపోతే వినండి. శ్రీరామ తారక మంత్రాన్ని రోజు చదువుతూనే ఉండండి మానసికంగా, లేకపోతే జై శ్రీరామ్, లేకపోతే శ్రీరామ 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 అంటే స్వామివారు తన యొక్క లాంగూలంతో మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు. అంతటి శక్తి ఉంది. కుజశనుల్ని అనగదొక్కేటటువంటి శక్తి హనుమంతుల వారికే ఉంది. కాబట్టే ఎవరైతే మిథున రాశి వారు ఇందాక చెప్పిన ఇబ్బందులు కానీ జన్మజాతకంలో ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా వారందరికీ కూడా క్షేమం జరగాలని, విజయప్రాప్తి కలగాలని మే 10 వరకు నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో హనుమంతుల వారికి ప్రీతికరమైనటువంటి మంజు సూక్త జప పారాయణ చేస్తూ, హనుమాన్ చాలీసా జపాన్ని చేస్తూ, ముఖ్యంగా కుజశనులకి వాటి యొక్క సంఖ్య ప్రకారము 7,000 19,000 సార్లు జపాన్ని ఆచరిస్తూ
మే 10వ తేదీన సుందరాకాండ పారాయణ చక్కగా ఒక బ్రాహ్మణ్ణి కూర్చోబెట్టి 5 గంటలు చక్కగా స్వామివారికి ఇష్ట ప్రీతికరమైనటువంటి సుందరాకాండ మనకి ఎన్నో సమస్యల నుంచి నివృత్తి చేసేటటువంటిది సుందరాకాండ పారాయణం. అది చేయించి మే 12వ తారీఖున హనుమత్ జయంతి రోజున నా యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రంలో హైదరాబాద్లో ఎవరైతే సహకరిస్తారో ఈ కార్యక్రమానికి వారి యొక్క మంచి చెడుల గురించి వారికి కార్యసిద్ధి కలగడానికి ఆ యొక్క స్వామివారి కార్యసిద్ధి హనుమాన్ రక్షా మంత్రంతో చక్కగా హోమం చేసేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాను. ఆ తదుపరి ఈ యొక్క జపతీర్థానికి సంబంధించిన కంకణ రక్షని అట్లాగే హోమ రక్షని కూడా మీకు ఇచ్చేటటువంటి అవకాశం తీసుకుంటున్నాను. కాబట్టి మీ ప్రయత్నాలు, మీ మంత్రాలు, మీ తంత్రాలు మీరు చేసుకుంటూ ఒక గురువు అట్లాగే ఒక మంత్రబలం ఉన్నటువంటి గురువు ద్వారా చేయించుకునేటటువంటి ఆ శక్తి వలన మీకు ఆ రక్ష 48 రోజుల్లో మీరు అనుకున్న కార్యసిద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. నమ్మాలి, జ్యోతిష్యాన్ని నమ్మండి, పరిహారాలు ఆచరించండి. ఇప్పుడున్నటువంటి కుజశనుల యొక్క దోషాన్ని హరించాలంటే హనుమంతుల వారిని చక్కగా ఆరాధించండి, మీకు శుభం కలుగుతుంది. జై శ్రీరామ్, జై హనుమాన్.